జన్మ పాపము ఉన్నదా లేదా? అంటే మనిషి జన్మతో సహా పాపే అనే విషయాన్ని గ్రంథం ఏం చెప్తుందో చూద్దాం. జన్మ పాపం ఉన్నదా? చాలా మంది క్రైస్తవులు ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళ ప్రార్థనలో ఉచ్చరించేది ఏంటంటే, ప్రభువా, నాయన యేసయ్య, నా జన్మ పాపం, నా పితరుల పాపం, నా తల్లిదండ్రుల పాపం, నా 3-4 తరాల పాపం తీసివేయని ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. ఉన్నారా లేదా? నాకు తెలిసి ఇప్పుడు వాక్యం వింటున్న వాళ్ళలో మీరందరూ అలాంటి ప్రార్థన చేస్తూ ఉండొచ్చు. కొంతమంది చేయకపోయి కూడా ఉండొచ్చు. అది ఎక్కువ మందిలో నేను విన్నాను ఆ ప్రార్థన చేయటం. ఇంతకీ జన్మ పాపం ఉన్నదా లేదా? జన్మ పాపం ఉన్నదా లేదా? కీర్తనల గ్రంథం 51వ కీర్తన, కీర్తనల గ్రంథం 51వ కీర్తన 5వ వచనం. నేను పాపంలో పుట్టిన వాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భమును ధరించెను. దావీదు అంటున్నాడు. ఎక్కడ పుట్టాడంట దావీదు? నేను పాపంలో పుట్టిన వాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భమును ధరించెను అన్నాడు. కాబట్టి ఈ వచనాన్ని పట్టుకొని జన్మ పాపము ఉంది అని స్థాపించే బోధ ఉంది. జన్మ పాపం ఉంది అని ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. వాస్తవానికి దావీదు నేను పుట్టుకతో పాపిని అని చెప్పటం కోసం ఈ మాట చెప్పలా. బత్షెబా దగ్గరికి వెళ్ళినప్పుడు ఉరియాని చంపించిన తర్వాత నాతాన్ అనే ప్రవక్త వచ్చి దావీదుని హెచ్చరించినప్పుడు దావీదు దుఃఖాక్రాంతుడై దేవుని ఎదుట నేను ఘోరంగా పాపం చేశానని చెప్పి తన దుఃఖంతో నిండినప్పుడు తను దేవునికి తన మనవి వినిపించుకుంటూ చేసిన ప్రార్థన ఇది, ఈ కీర్తన అనేది. నేను పాపంలో పుట్టాను అని చెప్పాడంటే అర్థం ఏంటంటే నేను పాపముతో పుట్టాను అని చెప్పట్లేదు. పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించను అంటే నా తల్లి పాపం చేసి నన్ను గర్భం ధరించింది అని చెప్పట్లేదు. పాపములో అంటే పాప లోకంలో అని అర్థం. లోకంలో పాపం ఉంది, ఆ పాపంలోనే నేను పుట్టాను, ఆ పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది అని చెప్తున్నాను. పాపంతో పుట్టాను అంటలేదు. నేను చీకట్లో పుట్టాను అన్నా అనుకో, నేను చీకటి అవుతానా? చీకటికి నాకు సంబంధం ఏంటి? చేప బురదలో పుడుతుంది, బురద అంటిద్దా చేపకి? అంటదు. నీళ్ళలో పుడుతుంది, నీళ్ళు అయిపోతాయా? 108లో పుట్టాను, 108కి 108 అయిపోతాను. హాస్పిటల్లో పుట్టాను, హాస్పిటల్లో. కాబట్టి ఏ వాతావరణంలో పుట్టావు అని చెప్తున్నాడు తప్ప పాపంతో పుట్టాను, పాపంతోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది అని చెప్పట్లా. తల్లిదండ్రులు సంసారం చేసి బిడ్డలు కంటం అనేది పవిత్రమైన కార్యం. భార్యాభర్తలు దాంపత్య జీవితం చేయటం అనేది పరిశుద్ధత, అది పాపం కాదు. వారిద్దరు ఏక శరీరము, అది అపవిత్రత కాదు. కాబట్టి భార్యాభర్తల కలయికతో పుట్టిన వాళ్ళందరూ జన్మ పాపులే అనే ఒక సిద్ధాంతం ఇక్కడ స్థాపించట్లేదు. కీర్తన గ్రంథం 127వ కీర్తన, 127వ కీర్తన 3వ వచనం. 127వ కీర్తన 3వ వచనం ఏమంటున్నాడు అక్కడ? కుమారుడు యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చే బహుమానమే అన్నాడు. కుమారుడు యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యము, గర్భఫలం ఎవరిచ్చే బహుమానం? దేవుడిచ్చే బహుమానం. దేవుడే ఒక కుటుంబానికి బహుమానం ఇస్తున్నప్పుడు ఆ కుటుంబంలో అమ్మ నీకు నేను పాపిని ఇస్తున్నాను అని చెప్పి ఇస్తున్నాడా? జన్మ పాపం ఉందనుకో, కాబట్టి పుట్టే బిడ్డ పాపే ఉంటాడు ఇక, అంతే. ఎందుకంటే జన్మతో సహా పాపంతో పుడుతున్నాడు కదా, పాపంతో పుడితే పాపే కదా. జన్మ పాపం ఉందని నమ్మేవాళ్ళు, లేకపోతే దాని గురించి ప్రార్థన చేసేవాళ్ళు
నా ప్రమేయం లేకుండానే నేను పాపిగా పుట్టాను. దేవుడు బహుమానం పాపిని ఇస్తున్నాడా మీ చేతుల్లోకి? పరిశుద్ధుని ఇస్తున్నాడా? ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనంలో ఈ విధంగా ఉంది. ఇది ఒకటి మాత్రమే నేను కనుగొంటుంది, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించును గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు అన్నాడు. దేవుడు ఎలా పుట్టిస్తున్నాడు అంటే నరుల్ని? దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించాను అన్నాడు. ఇంకా ఇంగ్లీష్ పర్ఫెక్ట్ ట్రాన్స్లేషన్ అంటే రైచియస్ అన్నాడు, అంటే నీతిమంతులుగా పుట్టించను గాని అన్నాడు. దేవుడు నరులను నీతిమంతులుగా పుట్టిస్తున్నాడు. కాబట్టి పుట్టిన పసిబిడ్డ పాపంతో పుడుతున్నాడు, జన్మ పాపంతో పుడుతున్నాడు, కాబట్టి పుట్టినవాడు పాపే అనేది గ్రంథం స్థాపించాల. ఎవరు స్థాపిస్తున్నారు? గ్రంథాన్ని అర్థం చేసుకోలేని వాడు స్థాపించే మాట. దీన్ని పట్టుకుని ఏమన్నారంటే యేసుక్రీస్తు ఒక్కడే జన్మ పాపం లేకుండా పుట్టాడు, మిగతా వాళ్ళంతా జన్మ పాపులే అని బోధ ఒకటి ఉంది. తండ్రి ప్రమేయం లేకుండా పుట్టాడు కాబట్టి యేసుక్రీస్తు జన్మ పాపి కాదు, అందుకని ఆయన పాపం చేయలేదు. మనం అంతా జన్మ పాపం కాబట్టి మనం పుట్టుకతోనే పాపలం. అంటే పుట్టుకతోనే పాపులుగా పుట్టించి పాపం లేకుండా బతుకని చెప్పాడు ఏంటి దేవుడు? నువ్వు పుట్టించిందే పాపిగా పుట్టించి పాపం లేకుండా బతకమంటావు ఏంటని ఎదురు ప్రశ్నించాము మనం. యేసుక్రీస్తు పాపం చేయకుండా బతికాడు, మీరు కూడా ఆయన మీకు మాదిరి ఆయనలాగా బతుకుంటే అంటే ఆయన అంటే నువ్వు పాపం లేకుండా పుట్టించావు కాబట్టి ఆయన పాపం లేకుండా బతికాడు. నేను జన్మ పాపం కాదు, మీ ఆట బతుకుతాం అన్నట్టుంది అని దేవుడికి ఎదురు ప్రశ్న వేసినట్టు ఉంటుంది. వాడి పుట్టుకతో పాపులు అనేది గ్రంథం స్థాపించిన పాయింట్ ఏం కాదు. ఆదామునైనా ఇంకెవరినైనా సరే దేవుడు యథార్థవంతులుగా పుట్టిస్తున్నాడు. గర్భఫలము అంటే బిడ్డలు దేవుడిచ్చే బహుమానం. దేవుడు పాపినిస్తాడా పరిశుద్ధనిస్తాడా? పాపిని పెంచమ్మా అని ఇస్తున్నాడా? జన్మ పాపం ఉన్నదా అంటే జన్మ పాపము గ్రంథం స్థాపించట్లేదు. గ్రంథం అర్థం కాని బోధకులు స్థాపించింది తప్ప గ్రంథ ప్రమేయం లేదు దానికి. పాయింట్ నెంబర్ 2, తల్లిదండ్రుల పాపం బిడ్డలకు వస్తుందా? జన్మ పాపం మీద ఇంకొక పాయింట్ చెప్తాను. మత్తయి సువార్త 18వ అధ్యాయము 1-3 వచనాలు ఏ విధంగా ఉంది? మత్తయి సువార్త 18వ అధ్యాయం 1-3 వచనాలు. ఆ కాలంలో శిష్యులు యేసు వద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడుగ్గా ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యలో నిలవబెట్టి ఇట్టాను, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అన్నాడు. మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించారు అన్నాడు. అంటే మార్పు నుండి బిడ్డలైతే పరలోక రాజ్యంలో ప్రవేశించే అవకాశం ఉంది. మరి చిన్నపిల్లలకి పరలోక రాజ్యంలో హక్కు ఉందా అంటే ఉంది అన్నాడు. పిల్లల వంటి వారికి పిల్లలకి పరలోక రాజ్యంలో హక్కు ఉంది. మరి జన్మ పాపం ఉంటే బిడ్డల వంటి వారు అవ్వమంటున్నాడు కదా. బిడ్డలకు కూడా జన్మ పాపం ఉంది కదా. ఎలా? బిడ్డలు జన్మతో సహా పాపులైతే పాపం ఉంటే ఎక్కడికి పోతారు? బిడ్డలు పుట్టారు, 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో ఏదో యాక్సిడెంట్ జబ్బు వచ్చు, ఏదో రకంగా చనిపోయాడు బిడ్డ. చనిపోయిన బిడ్డకి జన్మ పాపం ఉంది కాబట్టి ఇప్పుడు దేవుడు ఎక్కడ వేయాలి? ఒకవేళ జన్మ పాపం అనేది నిజమైతే ఆ చనిపోయిన బిడ్డని పరలోకం వల్ల అదే జన్మ పాపం ఉందిగా, పాపి కాబట్టి నువ్వు చావు అని మరణశిక్ష విధించాలా? శాశ్వత శాపమా
అంటే దేవుడు పసిపిల్లల్ని పుట్టించి వాళ్ళు పసితనంలో చచ్చిపోతే జన్మపాపంలో పుట్టించాడు కాబట్టి పాపం ఉన్నవాడు నరకానికి వెళ్ళాలని నెట్టేస్తాడా? అప్పుడు అసలు ఆ వ్యక్తికి, ఆ బిడ్డకి ఏ ప్రమేయం లేదు. తను పుట్టుకలో కానీ తను చనిపోవడంలో కానీ ఏ ప్రమేయం లేదు. తనకు ప్రమేయం లేకుండానే పాపంతో పుట్టాడు, పాపంతో చనిపోయాడు, పాపంతో నరకంలో పడేస్తున్నాడు దేవుడు కదా. ఎలా స్థాపిస్తారు జన్మ పాపం అని? దేవుడిని ఏం చేద్దామని స్థాపిస్తున్నారు? ఎటువంటి వాడని? దేవుడు అంత క్రూరుడని స్థాపించడానికే జన్మ పాపం అనేది స్థాపించింది. పాపం ఉన్న ప్రతి వాడు పరలోకం వెళ్ళడు. జన్మ పాపంతో పుడితే, జన్మతో సహా పాపంతో ఉంటే, పుట్టుకతోనే పాప అయితే ఎలా ప్రార్థన చేస్తున్నారు జన్మ పాపం తీసివేయమని? అంటే ఎవరిని దోషిగా నిలబెట్టాలని? ఆయన నువ్వు జన్మతో సహా నాకు పాపాన్ని ఇచ్చావు, దోషి నువ్వే తీసే అని ఆయన చేసిన తప్పుని ఆయనే తీసేసేటట్టు ఆయన అడుగుతున్నారా? విడ్డూరమైన బోధ. క్రైస్తవంలో విడ్డూరమైన బోధలు చాలా ఉండే, అందులో ఇదొకటి.